తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్. వాట్ ఈస్ ద టైమ్ నౌ? అర్ధరాత్రి కనబడిందా? 11:25 PM. సౌండ్ చూసావా? కిటికీ కదిలింది అక్కడ. ఇక్కడ ఖచ్చితంగా ఏదో రెడ్ వచ్చేసిందా? రెడ్ సౌండ్ చూసావా బాబాయ్? పైన ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లోకి వెళ్ళి అడుగుదాం. గైస్, నేను ఇక్కడ మళ్ళీ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నేను ఇది చాలా సంవత్సరాల క్రితమే ఆల్రెడీ గోస్ట్ హంటింగ్ చేసేసాను. కానీ రీసెంట్గా మన ఇంకో యూట్యూబర్ బ్రో ఫ్రెండ్ అయితే మళ్ళీ ఈ ప్లేస్కి అయితే గోస్ట్ హంటింగ్ చేయడానికి వచ్చాడు. సో వచ్చిన తర్వాత కొత్త రకమైన గోస్ట్ సౌండ్లు అయితే వినపడ్డాయి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్స్ కూడా మళ్ళీ ఒకసారి ఆ హంటింగ్ హౌస్కి వెళ్ళన్నా కొత్త సౌండ్స్ అయితే వినపడ్డాయి మాకు, వేరే యూట్యూబర్ మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ బ్రో చేస్తే అని చెప్పేసి అడిగారు అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ చేయమని అడిగారు కాబట్టి ఈ ప్లేస్కి అయితే మళ్ళీ వచ్చాను. సో చూద్దాం ఆ సౌండ్స్ మళ్ళీ ఇప్పుడు వినపడతాయా లేదా అనేది మనం అయితే చెక్ చేద్దాం. నాకు తెలిసి ఖచ్చితంగా వినపడతాయి, ఎందుకంటే అంత భయంకరమైన ప్లేస్ ఇది. సో చూద్దాం. వాట్ ఎవర్, వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా కొత్త సబ్స్క్రైబర్లు ఏమైనా వస్తే కనుక వాళ్ళ కోసం చెప్తున్నా, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాది కంప్లీట్గా గోస్ట్ హంటింగ్ ఛానల్ అనమాట. దెయ్యాల వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తాను. సో కొత్త కొత్త బంగ్లాలు, కొత్త కొత్త హాంటెడ్ ప్లేసులు, దెయ్యాలు తిరుగుతున్నాయని పుకార్లు ఉన్న ప్లేసుల్లోకి వెళ్ళి నేను గోస్ట్ హంటింగ్ చేసి మిడ్ నైట్ వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను మీకోసం. సో మీ ఎంటర్టైన్మెంట్ కోసం రిస్క్ అయితే చేస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. అండ్ ప్రస్తుతానికి అయితే ఈ వీడియో చూడండి, ఇదే ఒక రేంజ్లో అయితే వచ్చిందనమాట భయంకరంగా. అండ్ వీడియోని అయితే చూడండి గైస్. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ వాళ్ళు అయితే లోపలికి వెళ్ళి గోస్ట్ హంటింగ్ చేశారు కదా. సో అతను చేయడం కంటే ముందే 3 years బ్యాక్ ఫస్ట్ టైం మనం చేసామన్నమాట మన ఛానల్లో. అసలు ఈ హాంటెడ్ హౌస్లో వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే భయంకరమైన శబ్దాలు వచ్చాయి, నేను వెళ్ళినప్పుడు కూడా భయంకరమైన శబ్దాలు వచ్చాయి. సో నేను వెళ్ళి ఇందులోకి చాలా రోజులైంది, కానీ మన తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇందులో ఇంకొన్ని విచిత్రమైన శబ్దాలు అయితే వినపడ్డాయి అనమాట. నిజంగా ఇందులో ఉందా లేదా? ఈరోజు అయితే రెగ్యులర్గా గోస్ట్ హంటింగ్ మీరు సో ఈ ఈఎంఎఫ్ మీటర్తో అయితే చెక్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ స్పిరిట్ ఉందా లేదా అనేది. సో లోపలికి వెళ్ళి ట్రై చేసేద్దామా? సో ఇది మళ్ళీ ఎందుకు వచ్చాను అంటే కనుక, మొన్న వాళ్ళ వీడియో చూసిన తర్వాత నాకు కొన్ని విచిత్ర శబ్దాలు అయితే వినపడ్డాయి. నాకు ఆడియన్స్ కామెంట్ చేశారు ఏమని, మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయన్నా అని చెప్పేసి. సో అందుకని అయితే రెగ్యులర్గా వెళ్తే నాకే బోర్ కొడుతుంది, మీకు ఇంకా బోర్ కొట్టచ్చు. అందుకనే ఈసారి ఆ విచిత్రమైన శబ్దాలు నేను వెళ్ళాక కూడా మళ్ళీ వినిపిస్తాయా లేదా చెక్ చేద్దామని ఈ ఆత్మ డిటెక్టర్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. బాబాయ్ జాగ్రత్తగా. ఓకే ఓకే. అటు చూడు బాబాయ్, ఏంటో సౌండ్? ఏదో శబ్దం వస్తుందిరా. లైట్ వెలిగించు బాబాయ్, లోపల కదా చాలా ఎక్కువ. ఓకేనా? బాబు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇదేం లేదు బాబాయ్, అడివే. లోపలికి వెళ్దాం వా.
ఇది క్యాలెండర్ ఎప్పటిది? 16. అవునా, డేట్ ఎక్కడ ఉంది? 6 సారీ 2006 గైస్. ఇది వాట్ ద 2006 అంటే 25 ఇయర్స్లో 6 ఇయర్స్ 19 ఇయర్స్, 19 సంవత్సరాల పాత క్యాలెండర్ ఎక్కడ ఉంది అంటే కన్ఫామ్గా 19 సంవత్సరాలు అయింది ఈ బిల్డింగ్ వదిలేసి. 19 సంవత్సరాలు. చూపించు. సంవత్సరాల నాటి బిల్డింగా? దీపావళి టపాకాయల సౌండ్. ఇక్కడ ఇంత సౌండ్ వస్తుంది అక్కడికి రావచ్చు మేబీ. అదిగో పైకి వెళ్దామా? ఓకే, కానీ పైకి వెళ్ళే కంటే ముందు అక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఉంది. ఓకే వద్దు, అది లాస్ట్లో ఎక్స్ప్లోర్ చేద్దాం, ఫస్ట్ పైకి వెళ్దాం. ఓకే. ఇప్పుడు అమ్మ అదేంటది? నత్త. గైస్ ఇది చూడండి, ఇది ఏదో ఒక క్రియేచర్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది నువ్వు చూసావా బాబా ఎప్పుడైనా? చూసా నత్త అంటారు దీన్ని. సరే, దీన్ని చంపడం ఎందుకు, మనకేం అవసరం. బతకనే ఇది ఇటు లెఫ్ట్ సైడ్కి పైకి వెళ్దాం బా. నువ్వు ముందు పద. కెమెరా నేను వెళ్తాను. లైట్ కావాలి నువ్వు ఉంచుకోలేకపోతే నాకు అంటే పెద్ద లైట్ పడుతుంది కానీ. అదే సౌండ్ చూసావా? అవును, కిటికీ కదిలింది అక్కడ. ఎలా కదిలిందంటావు? గాలి కూడా లేదు. రేయ్, ఎవరైనా ఉన్నారా పైన? రే బాబు, అదాంజీ ఒకసారి. ఏం బ్లింక్ అవ్వట్లేదు, లోపల చెక్ చేద్దాం. గట్టిగానే వచ్చింది సౌండ్. అదిగో మళ్ళీ. అయ్యో,
కొద్దిగా ఈ ఊళ్ళో చెప్తే బాబాయ్ చుట్టూ ఇది బ్లింక్ అవుతుంది చూడు బాబోయ్. చూడండి గైస్ ఇది ఎలా బ్లింక్ అవుతుందో. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది. ఇక వస్తుంది, రెడ్ వచ్చేస్తుందా? రెడ్ వచ్చిందా? ఆ, నేను చూడలే, ఇటు పక్కన ఉన్నాగా. చూడు అదిగో బ్లింక్ అవుతుంది, రెడ్ వచ్చింది చూడు. బాబాయ్ మనం రిస్క్ చేద్దాం. ఆ తలుపు మూసేసిరా, ఇక్కడ ఏదన్నా ఉందేమో దాన్ని అడుగుదాం మనం. సరే ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ మేము కాకుండా మాతో పాటు ఇంకేదైనా ఆత్మ ఉందా? ఎవరు ఉంటే చెప్పండి ప్లీజ్. అమ్మా సనా, నేను గుర్తున్నానా? 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను నేను. 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు నాతో మాట్లాడాడు. నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం కూడా చెప్పావు. నువ్వు ఇక్కడ నిజంగా ఉన్నట్టయితే ఏదైనా సౌండ్ చేయి, ఏదైనా శబ్దం చేసి ఉన్నాను అని చెప్పు నాకు. అమ్మా సనా, నువ్వు ఇక్కడ ఉన్నావా? అమ్మా సనా, సౌండ్ వచ్చింది, నీకు వినపడలేదా? కొన్ని శబ్దాలు ఎలా ఉంటాయంటే, ఆ దెయ్యం చేసే శబ్దాలు మనకు వినపడతాయి కానీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఒక్కోసారి కెమెరాలో రికార్డ్ అవుతుంది కానీ మనకు వినపడదు. ఓకే ఆ టైప్లో ఉంది. సనా, సనా ఉన్నావా? నీకోసం వచ్చాను. ఉంటే ఏదైనా సిగ్నల్ ఇవ్వచ్చు కదా నువ్వు ఉన్నావని. మనం స్టార్టింగ్ మెట్ల నుంచి చూసేటప్పుడు అంటే దగ్గర కిటికీ శబ్దం వచ్చింది కదా, అదే సిగ్నల్ అంట ఆల్రెడీ సనా ఇచ్చింది. ఏమో బడిగా 3 years అయితే వచ్చింది. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పనా? సనా వాళ్ళ పేరెంట్స్ చనిపోయింది పక్క రూమ్లో అని కొంతమంది చెప్పారు. అది నిజమో కాదో నాకు తెలియదు. ఆ రూమ్లోకి వెళ్ళేసి ఒకసారి క్వశ్చన్ చేద్దాం, అడుగుతాం. ఓకే బాబాయ్, మనం ఇద్దరమే వెళ్తున్నాం ఎక్కడికైనా గోస్ట్ హంటింగ్కి. అవును, నీకేం భయం లేదుగా నిజంగా నాతో పాటు ఒక్కడిగా రావడానికి? నువ్వు ఉన్నావుగా. బాగా వేసావుగా పచ్చి. నీకు డోర్ ఎందుకు చెప్తున్నావు? వెళ్తామని తనతో మాట్లాడాలి. ఓకే అమ్మా సనా, నేను నీకు గుర్తుందానా? ఇది 2వ సారి అడుగుతున్నా నేను. ఈ నరేష్ అనే గుర్తున్నాడా లేదా నీకు? ఇక్కడ నిజంగా నువ్వు ఉండి నాతో కనుక నేను నీకు గుర్తుంటే ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు
మంచిగా మాట్లాడు. ఎందుకంటే నువ్వు ఉన్నావు అని తెలిస్తే నీ మాట వింటే నా ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఒకవేళ నీ మాట లేదు అనుకో, నువ్వు మళ్ళీ ఎక్కడ పుట్టేసి హ్యాపీగా బతుకుతున్నావు అని ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. రెండిట్లో ఏది జరిగినా నా ఆడియన్స్ హ్యాపీయే. కాకపోతే నువ్వు మళ్ళీ పుట్టేసి ఉంటే అది ఇంకా హ్యాపీ. సనా 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 చిన్నపిల్ల సౌండ్ ఏదో వినపడింది కదా ఇక్కడ ఈ రైట్ సైడ్లో. అటు ఇటు కెమెరా 100% చేస్తా. ఒక చిన్నపిల్ల వాయిస్ అయితే వినపడింది నాకు. చిన్నపిల్లలాగా అనిపించింది. అక్కడ ఏదో సౌండ్ వచ్చింది కదా బాబాయ్. బయటగా ఉందా? వెళ్దామా మరి ఇక్కడి నుంచి? ఒక లాస్ట్ టైం ఒకసారి నేను అడిగేస్తా నాకు. అడుగుతావా? ఎక్కడ సౌండ్ వచ్చింది? అడుగు. సనా, నువ్వు ఎక్కడ ఉన్నావా? మళ్ళీ పుట్టేసింది కదా. మళ్ళీ పుట్టిందంటావా? మేబీ. నేను అడగనా? అడుగు. సనా ఉన్నావా? బాబాయ్ బయటికి ఉన్నారా? ఎవరు లేరు కదా. గాలి అంటావా? బాబాయ్ స్లోగా ఉండు. ఈ 2 రూమ్లు చెక్ చేసాను కదా, ఆ లాస్ట్ రూమ్లో ఏదైనా ఉండే ఛాన్స్ ఉంది. ఓకే. ఏమప్పేటది ఇది ఏంటి వాళ్ళే బ్లడ్ అయ్యింటే పంపలేదు. కాదు, చూస్తాను పెయింట్లో ఉంది. బ్లడ్ అంటావా? ఏదో అనిపిస్తున్నాయి. వస్తుందా? బాయ్ బాబాయ్ ఏంటి సడన్గా వెళ్తుంది చూడు. అయితే ఆ రూమ్లో లేకుండా ఈ రూమ్లో రెడ్ కలర్లో వెళ్తుంది ఫుల్గా. డోర్ తీసి మరి వచ్చిందిగా, పిలిచిందిగా. గైస్ ఇది రెడ్ కలర్లో ఎదుగుతుంది. నీ సమయం ఇంకా పుట్టలేదు అంతేనా? ఇక్కడ ఏదో చెప్పలేము, వేరే ఇంకేదైనా ఆత్మ ఉండొచ్చు. ఇంకా ఇంకేదైనా ఉందంటావా? చూపించి కింద చింటూ ప్రాణం ఉందా? ఎక్కడ?
ఏదో ఉన్నట్టుందిగా. ఎక్కడ? భయం వేస్తే ఇక్కడ రూమ్లో కంగారు వద్దు బాబాయ్, వెళ్తుందా మెల్లగా. కంగారు లేదు. మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి అడుగుదాం, ఏదైనా సిగ్నల్ తెలియాలి కదా మనకి. అమ్మా సనా, నువ్వు కానీ ఇక్కడ ఉన్నావా? అమ్మా సనా, నువ్వు కానీ ఇక్కడ ఉన్నావా? ఆ సౌండ్ చూసావా బాబాయ్? ఎక్కడ వస్తుంది? అది బయట పక్క రూమ్లో? బయట అటు పక్కగా మళ్ళీ లేట్ ఆకు, లేట్ ఆకు, లేట్ ఆకు బాబాయ్, జాగ్రత్త, లేట్ ఆకు. సైలెంట్గా విను, ఏదో వినపడుతుంది. సైలెంట్గా విని ఏదో వినపడుతుంది. బాంబులు సౌండ్ అంటావా? సనా, ఇక్కడ ఉంటే ఈ రెడ్ లైట్ని వెలిగించి మాకు సిగ్నల్ ఇవ్వు. కనీసం సౌండ్స్ అన్నా చెయ్యి, మాకు తెలియాలి కదా నువ్వు ఉన్నావా లేదా అనేది. బాబాయ్, ఈ లైట్స్ అంటే వెళ్తున్నాయి. ఏమో ఉంది, ఖచ్చితంగా ఉంది గైస్, ఖచ్చితంగా ఉంది ఇక్కడ ఏదో ఇంకోటి. అది సనానా లేదంటే ఇంకేదైనా నాకు తెలియట్లేదు కానీ చింటూ సంథింగ్ ఇది హియర్. లైట్ ఆన్ చేయనా? వద్దు వద్దు, మనకి ఎక్స్పీరియన్స్ కావాలి నాకు. సనా వద్దు బాబాయ్. బాబాయ్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా పైన ఒక రూమ్ ఉంది. ఓకే, ఆ రూమ్లోకి వెళ్ళి అడుగుదాం, లేట్ అని. మంచిగా. లైట్ కట్టి బాబాయ్, లైట్ కట్టి. ఏ లైట్ వేసుకోవచ్చా? కిందకి ఓన్లీ నేల. వాటర్ ఉన్నాయి బాబాయ్, జాగ్రత్త, జాగ్రత్త. నాచు ఉంది, కింద పడతాం. ఇది చూడు, ఇది చూడు, కాలేస్తే ఏంటి పరిస్థితి? అమ్మ, ఏం చేద్దాం దీన్ని?
పట్టుకుంటే అంత డేంజరా? ఏం కాదు. అట్లయితే ఒకసారి ఫామ్ హౌస్లో బాబాయ్దా ఇదల్లా బాబాయ్ ఆ కిటికీ శబ్దం చూసావా? అవును. ఎవడది కొట్టింది? బాబాయ్ మనం ఇద్దరమే కదా ఇక్కడ ఉన్నది. అవును. మరి చింటూ ఎవర్రా మీరంతా? అంటే ఇంకే ఒక్క రూమ్లో ఉంటే ఇల్లు మొత్తం కదా. తీసుకో. గైస్ లోపలైతే విచిత్రమైన శబ్దం అయితే వచ్చింది, కానీ మేము వచ్చిందే ఇద్దరం ఎక్కడికి. అలాంటిది ఇంకొక లోపల ఎలా సౌండ్ వచ్చింది? బాబాయ్ ఓ పని చేద్దామా? చెప్పు. అది 100% మనకైతే అర్థమైంది గోస్ట్ అని. అర్థమైంది. దాంట్లో కూడా కనిపించింది కదా, రెడ్ లైట్ వెలిగింది క్లియర్గా. రెడ్ లైట్ వెళ్తే ఉందని చెప్పి నువ్వే నాకు చాలాసార్లు చెప్పు. ఏం చేద్దాం? లోపలికి వెళ్దాం. తప్పదా? షూ చెట్లు చూసావా ఎలా పెరిగిందో? అసలు లోపలికి దారి లేదు లేదా? అంటే భయంకరంగా చెట్లు అడ్డు పెరిగేసింది. ఈ చెట్లు ఏంటి మనకి పర్లేదా? జిల్లు చెట్టు, ఇది జిల్లేడు చెట్టు. కంట్లో పడితే డేంజర్. కాళ్ళు పోతాయి. బాబోయ్ ఒక నిమిషం ఆగు, వేసుకోవద్దు, నేను చెక్ చేస్తాను. ఇలా తిరిగి ఇక్కడ జాగ్రత్త, చెట్లు తగలకుండా మ్యాక్సిమం. జిల్లేడు చెట్టు ఇది. అవును. పక్క పక్క తెలుసు కదా నాకు. ఆ పైన మొగ్గ చెదగ్గానే పాలు వస్తాయి కదా. పాలు వస్తాయి, పువ్వులు కూడా వస్తాయి అక్కడ. అమ్మ బాబాయ్ జాగ్రత్త. ఇగో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు తిరిగి రావాలి. ఓకే. నువ్వు ముందు కింద బాబాయ్ లేని పొని భయం పెట్టేసాడు. కింద చూసుకో ఒకసారి. కింద వంగేళ్ళం బెటరా? వద్దులే, వంగొద్దు, కళ్ళు మూసుకొని వచ్చాయి. అంత బొమ్మ ఎరగో కదా. జిల్లేడు చెట్టు ఇలా పైన ఎలా పెరుగుద్ది? మర్రి చెట్టు ఏమో అది. ఇది జిల్లేడు చెట్టు. ఇక్కడ అడుగుదాం దీన్ని. సనా ఇక్కడ కానీ నువ్వు ఉన్నావా? సనా సనా ఇక్కడ నువ్వు ఉన్నావా? ఏది బ్లింక్ అవుతుందా? అవుతుంది. ఏయ్ గైస్ చూడండి బాయ్స్, రెడ్ లైట్స్ నాకు మాటలు కూడా తడబడుతున్నాయి. ఏయ్ సనా అది నువ్వేనా? సనా అది నువ్వేనా? సనాయ్ అంట. సనా అది నువ్వేనా? బాబాయ్ బాబాయ్ అది చూడు కిటికీ సౌండ్. కన్ఫామ్గా సనాయే. సనా కాలేదు అనుకో, సనా ఒక చిన్న పాప ఆత్మ. అది కాకుండా వేరే ఏ ఆత్మ అయినా సరే ఓకే మన ఇద్దరిని కలిపి మడతెట్టద్ది. అంత డేంజరస్ అది. గైస్ ఎవడైతే ఆడియన్స్ ముందే చెప్తాను గైస్, ఎవరైతే ఈ గోస్ట్ హంటింగ్ వీడియోలు సొల్లు అనుకుంటారో టైం ఎంత అవుతుంది మీకు లైవ్లో చూపిస్తాను. అంటే 12:24. ఇది ఫేక్ అనుకుంటారు కదా మీరు. 11:24 ఇది ఫేక్ అనుకుంటారు కదా. ఈ టైంలో వచ్చామంటే మీకు నెట్ ఆన్ చేసి ఉంది. ఇప్పుడు దీన్ని అడుగుతాను చూడండి గూగుల్ని, అదే చెప్పుద్ది మీకు.
నీట్గా. మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్ అనుకుంటారు, ఇది చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, గూగుల్ ఏది, ఇదిగోండి మైక్. వాట్ ఈజ్ ద టైమ్ నౌ? కనబడిందా? 11:25 PM. అర్ధరాత్రి ఇలాంటి బంగాళాల్లోకి వచ్చి మేము వీడియో చేస్తున్నాం కదా, ఇంతకన్నా క్లియర్గా ఎవరు చెప్తారు చెప్పండి? ఇంకా ఫేక్ అనుకుంటే నేనేం చేయలేను. హే సిరి, వాట్ ఈజ్ ద టైమ్ నౌ? చూడండి, 11:25 PM అవుతుంది. సో ఇంతకన్నా క్లారిటీగా సాక్ష్యాన్ని టైం అర్ధరాత్రి ఇక్కడికి వచ్చామన్నదాన్ని ఎవరు చూపించరు. నేను ఎంత అవి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి, నాకు అర్థమైంది. నాకు విచిత్రమైన శబ్దాలు గమనిస్తున్నాను. కింద ఈ సనా పాప ఎవరైతే ఉన్నారో ఉయ్యాలు ఊగుతూ అదే ప్లేస్లో కొన్ని ఆత్మలో విచిత్రంగా అక్కడ ఉయ్యాలుగుతూ ఎవరో చూసారంట. అది సనా పాప ఆత్మ లేదా ఇంకే ఆత్మ అనేది తెలియదు. కింద కొన్ని ఉయ్యాలలాగా రోప్స్ ఉన్నాయి, ఐరన్ రాడ్స్. దానికి ఉయ్యాళ్ళు కట్టి ఉండేవి. ఎప్పుడు 2019 కరోనా ఆ టైంలో. అప్పుడు జనాలు ఎవరు లేని టైంలో, ఇది కొంచెం పల్లెటూరు సైడ్ కాబట్టి రోడ్డు అంటే వెళ్తుంటే ఎవరో చూసారంట ఆ ఉయ్యాలు అవ్వడం. ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు చెక్ చేద్దాం నిజంగా ఉందా లేదా అనేది ఏదన్నా. ఓకేనా? కానీ ఆ ఉయ్యాలని భయంతో పీకి పడేశారంట. ఎందుకంటే అవి ఊగుతుంటే భయం వేస్తుంది కదా మరి సౌండ్. సో అవి పీకి ఆ రోజుల్లోనే కరోనా టైంలో పీకి పడేశారంట. సో ఇప్పుడు ఇంకా ఆ ప్లేస్లో ఏదైనా ఉందా లేదా చెక్ చేద్దాం. అది మనం ఎంట్రీ ఇచ్చాం కదా గేటు, ఆ గేట్ పక్కనే ఉందన్నమాట ఉయ్యాల ప్లేస్. సో స్లోగా కిందికి వెళ్ళి అవి చెక్ చేసేసి వద్దాం. కానీ అదంతా కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అప్లోడ్ చేస్తాను గైస్. సో ప్రస్తుతానికి టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ గోస్ట్ హంటింగ్ వీడియోలో అయితే మళ్ళీ కలుగుతాం గైజ్. పార్ట్ 2 వీడియో కూడా వీలైనంత త్వరగా అయితే అప్లోడ్ చేస్తాను. చాలా అంటే చాలా భయంకరంగా వచ్చింది అది కూడా. అండ్ వీలైనంత త్వరగా అయితే అప్లోడ్ చేస్తాను. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. డైరెక్ట్గా వెళ్ళిపోకండి ప్లీజ్, రిక్వెస్టింగ్. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, లేదంటే వదిలేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా చాలా హర్రర్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ ఇదే బంగ్లాలో పార్ట్ 2 వీడియో కూడా ఉందన్నమాట. అండ్ టాటా, బై బై గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.